తోటకూర పప్పు వండుకుందాము. మనం ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా, అంటే చాలా ఈజీగా చేసేస్తాము. కుక్కర్లో వేసి చేసుకుంటాము, లేదా మామూలుగా దాకలో వండుకున్నా కూడా ఈజీగా అయిపోతుంటుంది. అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. పొయ్యి మీద దాక పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని లైట్గా ఫ్రై చేద్దాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి కూడా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదా ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గిని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఇవి కూడా పొడుగ్గా కోస్తాము. ఇవి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఒక 2 కట్టలు తోటకూర తీసుకున్నాను, వాటిని క్లీన్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టేసాం. టమాటా ముక్కలు కొంచెం మెత్తగానే ఉడికిపోయి ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. తోటకూర వేసిన తర్వాత తిప్పకుండా మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, దీన్ని అంతా ఒకసారి కలిపేద్దాం. ఇదేంటంటే వేపుల్లా చేసుకోవాలి, అంటే బాగా ఫ్రై చేయాలి. నేను ఏం చేశానంటే మరి ఆకుకూరలు ఎక్కువ ఫ్రై చేయకూడదు కదా, అందుకని నేను కొంచెం సేపు చేసి ఆపేశాను. లేదనుకో బాగా వేపుల్లా చేసామంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. తర్వాత తగినంత కారం, పసుపు, ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పేసి పప్పు కూడా ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసాము. ఒక 1/2 కేజీ పప్పు తీసుకున్నాము ఒక 2 కట్టలకి, అంటే 2 ఈక్వల్గా ఉండాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఈ పప్పు ఏంటంటే కొంచెం పలుకుగానే ఉంచాము, అలాగే బాగుంటుంది. ఇదంతా ఒకసారి తిప్పేసాం కదా, ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. తర్వాత తాలింపు పెట్టేద్దాం. తడక పైన పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తిరగమూత పెట్టేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇక్కడ ఏంటంటే తోటకూరని ఎక్కువ ఫ్రై చేస్తే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా, అందుకని నేను లైట్గానే ఫ్రై చేశాను. మామూలుగా అయితే బాగా ఫ్రై చేసుకుంటే కూర అద్దరిపోద్ది అనమాట. ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. కందిపప్పు కొంచెం పలుగ్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.